భారతదేశంలో మహిళా జనాభా దాదాపు సగం. 2024 లోక్సభ ఎలక్షన్స్లో పురుషులతో సమానంగా 65% మంది మహిళా ఓటర్స్ నమోదు చేసుకున్నారు. ఇళ్లల్లో బాధ్యతలు మోస్తున్నారు, కుటుంబాన్ని మోస్తున్నారు, విద్యారంగంలో అడుగులు వేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, దేశ ఆర్థిక వ్యవస్థలో తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. అయితే ఒక్క ప్రశ్న, దేశాన్ని పాలించే పార్లమెంట్లో, అసెంబ్లీస్లో మహిళలకు ఎంత స్థానం ఉంది? మహిళలకు రిజర్వేషన్ ఇస్తే 30% ఎందుకు? ఆకాశంలో సగం అంటాము, జనాభాలో దాదాపు సగం ఉన్నాము, మరి రాజకీయ అవకాశాల్లో సగం ఎందుకు ఇవ్వకూడదు అనేది ఇప్పుడు మన ప్రశ్న. ఇంకా మన మహిళల్ని కొంచెంగానే చూస్తున్నామా? ఇది మహిళల సమస్య మాత్రమే కాదు, ఇది ఇండియన్ డెమోక్రసీకి సంబంధించిన ప్రశ్న. నమస్కారం, నేను మీ శ్రీ సత్య భారత్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం. ఈరోజు మనం ఉమెన్ రిప్రజెంటేషన్ గురించి స్లోగన్స్తో కాదు, పాలిటిక్స్, పేట్రియార్కీ, అలాగే వర్క్ ఫోర్స్, వాళ్ళ రిప్రజెంటేషన్, పొలిటికల్ పవర్, ఈ అన్ని ఫ్యాక్టర్స్ని మనము చర్చించుకుందాము. అసలు చట్టం ఏం చెప్తుంది? 2023లో కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 106 ద్వారా నారీ శక్తి వందన అభియాన్, ఇది లోక్సభ మరియు స్టేట్ అసెంబ్లీస్లో మహిళలకు యాజ్ నియర్లీ యాజ్ మేబీ 1/3 అంటే సుమారు 33% సీట్స్ రిజర్వ్ చేయడానికి రాజ్యాంగపరమైన వ్యవస్థ అయితే తీసుకువచ్చారు. ఎస్సీ ఎస్టీలకు రిజర్వ్డ్ సీట్స్లో కూడా మహిళలకు ఒక భాగం రిజర్వేషన్ ఉంటుంది, కానీ ఇది వెంటనే జరగదు. ఇది సెన్సస్ తర్వాత డీలిమిటేషన్ అనేటువంటి ప్రక్రియతో లింక్ చేయడం అయితే జరిగింది. చట్టం అయితే వచ్చింది, అది ఒక విషయం. అయితే ఆ చట్టం ప్రకారం యాక్చువల్ సీట్స్ ఎప్పుడు నుంచి మొదలవుతాయి అనేది మరో విషయము. 33% రిజర్వేషన్ ఎందుకు? ఇక్కడ ఈ డిబేట్లో ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే 33% ఒక కాన్స్టిట్యూషనల్ గ్యారంటీగా మహిళలు పొలిటికల్ స్పేస్ తెరవడానికి ఒక ప్రాక్టికల్ మినిమం నెంబర్ అంతే. మహిళలు జనాభాలో దాదాపు సగం ఉన్నప్పుడు 33% ఎందుకు, 50% ఎందుకు కాకూడదు? ఎందుకంటే మన కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అనేది 33% నిర్దేశించింది. ఒకవేళ 50% మనకి కావాలి అనుకుంటే కాన్స్టిట్యూషనల్ అలాగే పొలిటికల్ డెసిషన్ మేకింగ్ అనేది అవసరం. అందుకే 33% మాకు చాలు అని బ్లైండ్గా అనకూడదు. 33% మించి 50% ప్రయత్నించడానికి ఎన్నో పొలిటికల్ మెజర్స్ తీసుకునే ఆలోచనలు కూడా మనం చేయాలి. పేట్రియార్కీ అనేది మనం చాలా సింపుల్గా చూసేస్తాం, మెన్ డామినేట్ ఉమెన్, ఇంతేనా? కానీ పేట్రియార్కీ ఒక సోషల్ సిస్టమ్ కూడా. ఎవరికి ముందుగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి? అన్ని కుటుంబాల్లో అబ్బాయిలకే. పెళ్లి తర్వాత కెరియర్ అనేది ఎవరిది అడ్జస్ట్ కావాలి? చాలా కుటుంబాల్లో అమ్మాయిది. ఎవరు బయటికి వెళ్ళి పని చేయడానికి ముందుగా సుముఖత వ్యక్తం చేస్తుంది కుటుంబం అంటే అన్ని కుటుంబాల్లో అబ్బాయిలదే. ఇంట్లో అన్పెయిడ్ వర్క్ ఎక్కువ ఎవరు చేస్తారు అంటే చాలా కుటుంబాల్లో మహిళలే. అయితే ఒక ఉమెన్ పార్లమెంట్కి వెళ్ళడానికి ఒక ఎలక్టెడ్ టికెట్ మాత్రమే సరిపోతుందా? లేదు. ఆమెకి ఎలక్షన్లో ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఉండాలి, మొబిలిటీ ఉండాలి, సేఫ్టీ ఉండాలి, పొలిటికల్ నెట్వర్క్స్ ఉండాలి, పార్టీ యొక్క సపోర్ట్ ఉండాలి, క్యాంపెయిన్ చేసుకోవడానికి అవసరమైనటువంటి రిసోర్సెస్ కూడా కావాలి. అందుకే ఉమెన్ పొలిటికల్ రిప్రజెంటేషన్ని పేట్రియార్కీ నుంచి మనం విడదీయలేము. చాలా సందర్భాల్లో పొలిటికల్ ఈక్వాలిటీ అనేది బ్యాలెట్ పేపర్కి మాత్రమే పరిమితం కాదు, అక్కడ మొదలై చాలా కుటుంబాల్లో అది గడప దగ్గరే ఆగిపోతుంది. అందుకే ఉమెన్ రిజర్వేషన్ అనేది చాలా అవసరం. ఇక్కడ మన ఇండియన్ పంచాయతీ సిస్టమ్ని ఒక అద్భుతమైన లెసన్గా మనం తీసుకోవచ్చు. లోకల్ గవర్నమెంట్లో ఉమెన్ రిజర్వేషన్ అనేది చాలా కాలంగా అమల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో 2024లో తెలిసిన సమాచారం ప్రకారం పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్లో సుమారు 14.5 లక్షల మంది ఎలక్టెడ్ ఉమెన్ రిప్రజెంటేటివ్స్ అయితే ఉన్నారు. అంతేకాదు అనేక రాష్ట్రాల్లో 50% రిజర్వేషన్ ప్రొవిజన్ కూడా ఉంది. అంటే ఒక విషయం స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది, 50% ఉమెన్ రిప్రజెంటేషన్ అనేది ఒక ఉటోపియన్ అలాగే థియరిటికల్ ఫ్రేమ్వర్క్ అయితే కాదు. కొన్ని లోకల్ ఇన్స్టిట్యూషన్లో ఇది ప్రాక్టికల్లీ అమలు అయిన సందర్భము. రిప్రజెంటేషన్ సంఖ్య పెరగడం ఒక స్టెప్ మాత్రమే కాదు, ఆమెకు యాక్చువల్ డెసిషన్ మేకింగ్ పవర్ ఇస్తున్నామా, లేక ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే ఆ పొలిటికల్ పార్టీ వెనుక ఉండి నడిపిస్తుందా, ఇక్కడే తెలుస్తుంది. రిప్రజెంటేషన్ వేరు, యాక్చువల్గా తను ఎక్సర్సైజ్ చేసే రియల్ పవర్ వేరు.
పొలిటికల్ పవర్ గురించి మాట్లాడుకున్నప్పుడు దాదాపుగా ఎకనామికల్ పవర్ గురించి కూడా మాట్లాడుకోకపోతే మన వీడియో ఇన్కంప్లీట్ అయిపోతుంది. 2025 PLF సర్వే ప్రకారము లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది 40% మహిళలది ఉంది. మరి పురుషులది చూస్తే 79.1%. అంటే ఉమెన్ పార్టిసిపేషన్ పెరుగుతున్న జెండర్ గ్యాప్ అనేది ఇంకా చాలా పెద్దదిగా వైడ్ అవుతూనే ఉంది. ఒక అమ్మాయి పార్లమెంట్కి రావాలని మనం కోరుకుంటున్నాం. ఆమెకి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్, వర్క్ ఫోర్స్, చైల్డ్ కేర్, ఇంకా సెల్ఫ్ ట్రాన్స్పోర్ట్, వర్క్ ప్లేస్ డిగ్నిటీ, ప్రాపర్టీ రైట్స్, ఎకనామికల్ ఇండిపెండెన్స్, పొలిటికల్ రిప్రజెంటేషన్ ఒక్కదానితో ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది పూర్తవుతుందా? లేదు. పొలిటికల్ ఎంపవర్మెంట్ మరియు ఎకనామికల్ ఎంపవర్మెంట్ ఈ రెండు ఒకదానితో ఒకటి సపోర్ట్ చేయాలి. ఒక మహిళకు ఓటు హక్కు ఉంది, ఒకరోజు ఆమెకి పొలిటికల్ సీట్ కూడా రావచ్చు, కానీ తన జీవితంపై తనకు ఎకనామిక్ కంట్రోల్ లేకపోవచ్చు. ఆ పొలిటికల్ ఫ్రీడమ్ ఎంతవరకు మీనింగ్ఫుల్గా ఉపయోగపడుతుంది మీరే ఆలోచించండి. మన దేశానికి ఇందిరాగాంధీ లాంటి అతి శక్తివంతమైన రాజకీయ నేత మనల్ని పాలించింది, ఆమె ఒక మహిళ. కానీ అదే మహిళల్ని ఒక కిచెన్ పాలిటిక్స్ అని వెనక్కి లాగిన పేట్రియార్కల్ మైండ్ సెట్స్ కూడా ఉన్నాయి. అయితే ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయింది. భారతీయ సమాజంలో మహిళలందరూ ఉమెన్ ఎంపవర్మెంట్ సాధించినట్టేనా? ఇది మనం చూసినట్లయితే ఇందిరాగాంధీ ఒక హిస్టారిక్ ఎగ్జాంపుల్. కానీ ఒక దేశంలో ఒక పవర్ఫుల్ ఉమెన్ ఉండడం, ప్రతి సాధారణ మహిళకు పొలిటికల్ ఆపర్చునిటీ ఉందనుకోవడం చాలా వెనుకబాటుతనం. అందుకే రిజర్వేషన్ డిబేట్ అనేది ఈ కాలంలో అత్యవసరం. ఈ రిజర్వేషన్ నిజంగా ఎవరి కోసం? ఇక్కడ నాకు అనిపించే ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, రిజర్వేషన్ ఇస్తున్నాం సరే బాగుంది, కానీ ఆ రిజర్వేషన్ నిజంగా ఎవరి జీవితాన్ని ఎలా మార్చబోతుంది? ఎందుకంటే మహిళలందరూ ఒకే సోషల్, ఎకనామికల్, పొలిటికల్ పొజిషన్స్లో అయితే లేరు. ఒకవైపు పొలిటికల్లీ పవర్ఫుల్ ఫ్యామిలీస్కి చెందిన మహిళలు ఉన్నారు, ధనికులు ఉన్నారు, పొలిటికల్ నెట్వర్క్స్ మంచిగా ఉన్న మహిళలు ఉన్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, ట్రైబల్స్, అలాగే అణగారిన సామాజిక వర్గాలకు చెందిన మహిళలు, పేద మహిళలు, ఇలా మనం చూసినట్లయితే అందరికీ ఒకే కోట సరిపోతుందా? రిజర్వేషన్స్లో కూడా ఫెయిర్ రిప్రజెంటేషన్ గురించి మనం ఎంతైనా ఆలోచించవలసిన అవసరం అయితే ఉంది. ఇక్కడ ఒక పొటెన్షియల్ ప్రాబ్లం కూడా ఉంది. ఒక పొలిటికల్ ఫ్యామిలీలో ఉన్న మహిళలకు సీట్ వస్తుంది, కానీ ఆమె వెనుక అదే పొలిటికల్ ఫ్యామిలీ, అదే లీడర్షిప్, అదే పవర్ స్ట్రక్చర్ అనేది కొనసాగుతూ ఉంది. అప్పుడు కేవలం ముఖం మహిళది మారుతుంది, కానీ డెసిషన్ మేకింగ్ అంతా ఆ పవర్ వెనకాల నడిపిస్తూ ఉంటుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అయితే సొల్యూషన్ ఏంటి? ఉమెన్స్ రిజర్వేషన్కి నేను వ్యతిరేకం కాదు, కానీ ఆ రిజర్వేషన్స్ని ఇంకా మీనింగ్ఫుల్గా ఎలా చేయాలి? ఉమెన్స్లో కూడా డైవర్సిటీని గుర్తించాలి. పొలిటికల్ పార్టీస్లో ఉమెన్స్కి టికెట్స్ ఇవ్వడమే కాదు, వినబుల్ సీట్స్ ఇవ్వాలి. పార్టీ డెసిషన్ మేకింగ్లో ఉమెన్ పార్టిసిపేషన్ని కూడా పెంచాలి. క్యాంపెయిన్ ఫైనాన్స్లో ఉమెన్ క్యాండిడేట్స్కి సపోర్ట్ చేయాలి. రూరల్ ఉమెన్స్కి పొలిటికల్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఎలక్టెడ్ ఉమెన్ రిప్రజెంటేటివ్స్కి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ఇవ్వాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పూర్, రూరల్ అండ్ అదర్ డిసడ్వాంటేజ్డ్ ఉమెన్ కమ్యూనిటీస్కి నిజంగా వాళ్ళు పొలిటికల్ ఆపర్చునిటీస్ని పొందుతున్నారా అనేటువంటివి పర్యవేక్షించాలి. ఎందుకంటే ఒక మహిళ పార్లమెంట్కి రావడం అనేది సక్సెస్, కానీ ఆమె పార్లమెంట్కి వచ్చి తన గొంతును తాను వినిపించగలగడం అది అద్భుతమైన సక్సెస్ అన్నమాట. మన పొలిటికల్ డిబేట్ చాలాసార్లు పార్టీ వర్సెస్ పార్టీగా ఉంటాయి, కానీ ఉమెన్ రిప్రజెంటేషన్ అనేటువంటి విషయాల గురించి మాట్లాడుకునేటప్పుడు పార్టీ వర్సెస్ పార్టీగా కాకుండా నేషన్ వర్సెస్ ప్రాబ్లంగా మనం చూడాలి. మహిళలను ఓట్ బ్యాంక్స్గా చూడొద్దు, పొలిటికల్ పార్ట్నర్స్గా చూడండి. 33% రిజర్వేషన్ ఇచ్చేసాం అని వదిలేకండి. 50% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వకూడదు అని తిరిగి ఆలోచించండి. ఇందులో ఒక ముఖ్యమైన ప్రశ్నను ఆలోచించండి, ఎవరికి పొలిటికల్ ఆపర్చునిటీస్ దక్కుతున్నాయి? మహిళలకు సొసైటీలో హాఫ్ సిటిజన్స్గా మాత్రమే మనం ట్రీట్ చేస్తున్నామా? హాఫ్ డెసిషన్ మేకర్స్గా ఎందుకు ట్రీట్ చేయకూడదు అనేది ఆలోచించండి. మన లీడర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్, ఒకరినొకరు కిందకి లాక్కోవడం కంటే దేశాన్ని పైకి తీసుకువెళ్లే విషయాలపై పోటీ పడండి. ఎంతమంది ఉమెన్ పార్లమెంట్లో ఉన్నారు అనేది మాత్రమే ప్రశ్న కాదు, వాళ్ళు ఎంత పవర్ఫుల్ పార్టిసిపేషన్ వాళ్ళు చేస్తున్నారు అనేది చూడండి. ఎందుకంటే మహిళకు ఈనాడు ఇచ్చే పొలిటికల్ స్పేస్ చివరికి భారతదేశ ప్రజాస్వామ్యంలో ఒక సుస్థిర స్థానాన్ని సంపాదించుకోబోతుంది.
నేను మీ అందరినీ ఒక క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పటికీ మహిళల్ని 33% హాఫ్ సిటిజన్స్గా చూస్తున్నామా, లేక ఈక్వల్ డెసిషన్ మేకర్స్గా మనం చూస్తున్నామా? మీ అమూల్యమైన సమాధానాన్ని కిందనే ఉన్న కామెంట్ బాక్స్లో తెలపండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే సపోర్టివ్గా నిలుస్తారని ఆశిస్తూ ధన్యవాదములు.